వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పార్టీ నేతలపై జగన్ నిఘా, లోకేష్తో టచ్లోకి వెళ్తారని భయమా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉన్నారు. ఎందుకు భయపడుతూ ఉన్నారు అంటే గత కొన్ని రోజులుగా ఆయనకి ఎదురవుతున్న పరిణామాలన్నీ కూడా ఆయన డిఫెన్స్లో పడేస్తూ ఉన్నాయి. అంటే నిజానికి యాక్చువల్గా తనకి ఎదురొచ్చేవి కొన్ని అయితే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ తీసుకొచ్చుకునేవి కొన్ని. అందుకే ఈరోజు ఆ 11 సీట్ల డిప్రెషన్లోంచే బయటికి రాలేకపోతూ ఉన్న సమయంలో మూలిగే నెక్క మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు అమరావతి లాంటి ఇష్యూస్ కానీ, అదేవిధంగా పార్టీలో రాజ్యసభ సభ్యులు వరుసపెట్టి వెళ్ళిపోవడం కానీ, అటు తాను అసెంబ్లీకి వెళ్ళకపోవడం, తాను ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్ళకపోవడం ద్వారా కానీ ఇలాంటి చాలా ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డిని డిమోరలైజ్ చేస్తూ ఉన్నాయి. ఇంకోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో జగన్మోహన్ రెడ్డి లొకేషన్ ప్రమోట్ చేస్తున్న తీరుతో ఈరోజు పూర్తి స్థాయిలో ఆ పార్టీ కూడా డిఫెన్స్లో ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందా అని. ఇంకోవైపు సోషల్ మీడియా మీద టీడీపీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో ఎవరైతే సైకిల్గా తయారయ్యి 5 ఏళ్ళు అరాచకం సృష్టించారో వాళ్ళందరి మీద కేసులు పడుతూ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే వాయిస్గా ఉన్నారో వాళ్ళు ఈరోజు భయపడుతూ ఉన్నారు మాట్లాడాలంటే. ఇలాంటి ఇక వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టిన కారణంగానో, కొడాలి నాని, దేవినేని లాంటి వాళ్ళకి లుకౌట్ నోటీస్ ఇచ్చిన కారణంగానో ఈరోజు చాలామంది పెద్ద పెద్ద నేతలంతా కూడా ఆ పార్టీలో ఒకసారి రొమ్మిర్చుకొని తిరిగిన నేతలంతా ఈరోజు భయపడుతూ ఉన్నారు బయటకు వచ్చి మాట్లాడాలంటే. సో ఏ యాంగిల్లో చూసినా 2 ఏళ్ళు అవుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమయ్యి ఇంకా చాలా సమస్యలతోని ఆ పార్టీ కొనారిల్లుతూ ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో కాళ్ళు ఎగరేసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఆ పార్టీ నేతలు లేదు, ఆ ధైర్యం కూడా వాళ్ళకు ఉండట్లా. ఇక ఇలాంటి వాటికి తోడు జగన్మోహన్ రెడ్డి పులి మీద పుట్రలా అమరావతి విషయంలో పదే పదే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఆ పార్టీని ఇంకా డిమోరలైజ్ చేస్తూ ఉన్నాయి. ఇంకోవైపు గతంలో తల్లి చెల్లి సెంటిమెంట్ ఈరోజు ఆయనతో లేదు. వాళ్ళిద్దరిని కూడా బయటికి తరిమేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళిద్దరి మీద ఈరోజు ఏకంగా ఎన్సీఎల్టీలోనే కేసులు వేసే ప్రయత్నం, ఆ తన తల్లి క్యారెక్టర్ని అవమానించే ప్రయత్నం, వర్రా రవీందర్ లాంటి వాళ్ళు ఈరోజు ఎంత దారుణంగా విజయం గురించి పెడతా ఉన్నారంటే ఆమె క్యారెక్టర్ గురించి, విజయం గురించి, షర్మిల గురించి పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే వర్తిస్తాయి, గుర్తుపెట్టుకోవాల్సింది అది. వాళ్ళంతా ఎప్పటికైనా వైఎస్ రాజశేఖర రెడ్డి బ్లడ్డే. మధ్యలో వచ్చే వాళ్ళందరూ ఇంత దారుణంగా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, ఇంత దారుణంగా కమెంట్స్ పెడుతున్నారంటే ఇది భారతీయకి తెలియకుండానే జరుగుతుందా? చాలా దారుణంగా ఉన్నాయి కామెంట్స్. జగన్మోహన్ రెడ్డి చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. అసలు చరిత్రలోనే ఎక్కడ రాజకీయ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలోనే కావచ్చు, దేశవ్యాప్తంగా అయ్యుండొచ్చు, ఇలా ఒక తల్లి మీద కేసు వేసిన నేత ఎవరూ లేరు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఒక చెల్లెల్ని బయటికి తోసేసిన నేత ఎవరూ లేరు, వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన నేత ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే యూనిక్ ఈ విషయంలో. అలాంటిది సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆ పార్టీకి ఉన్న సమస్యలే. సో ఈ సమస్యల్లో జగన్మోహన్ రెడ్డి సతమతం అవుతూ ఉంటే ఈరోజు ఆయన తీసుకుంటున్న చాలా నిర్ణయాలు ఇతర పార్టీల వైపు ఆ పార్టీ నేతలను చూసేలాగా చేస్తున్నాయి. ఇన్ని రోజుల దాకా చాలామంది జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్నా కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. ఎందుకు వెయిట్ చేస్తూ వచ్చారంటే ఆల్రెడీ టీడీపీ ప్యాకప్ అయిపోయింది. గతంలో వెళ్ళిన నేతలు మళ్ళీ వస్తామంటేనే వాళ్ళు హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశారు. అటు పవన్ కళ్యాణ్ చూస్తే ఆయన కొత్తగా నేతలను తయారు చేసుకునే ప్రయత్నం చేస్తారు, ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకునే కంటే. సో అలా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా అంత ప్రయారిటీ ఇవ్వరు. దట్టు టీడీపీలో మాజీ నేతలు ఎవరైనా వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుని అనవసరమైన వివాదాలకు తావివ్వడం ఎందుకని ఆయన అనుకుంటారు. ఇక బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి బీజేపీకి ఎంత ఫోకస్ ఉంటుంది రాష్ట్రం మీద అనే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. అందుకే బీజేపీ చూడడానికి ఎక్కువ మంది ఎంపీల స్థాయిలో ఉన్న వాళ్ళు తప్ప, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల స్థాయిలో ఉన్న వాళ్ళు తప్ప అంతగా ఫోకస్ పెట్టరు బీజేపీ వైపు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే అమిత్ షా నోటి వెంట నియోజకవర్గాల సంఖ్య పెరగబోతోంది, మేము బిల్ పెట్టబోతున్నాం రేపటి పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టేందుకు, అంటే 29 ఎలక్షన్స్ పూర్తి స్థాయిలో నియోజకవర్గాల పెంపు జరగబోతోంది ఎన్నికల నాటికి అనేది నీట్గా ఆయన క్లియర్ కట్గా ఒక బయటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. అలాంటి సందర్భంలో ఆబ్వియస్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద సఫికేషన్తో ఉన్న నేతలో, జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేని నేతలో, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఆటోమేటిక్గా పక్క పార్టీల వైపు చూడడం సహజం. ఇన్ని రోజులు హౌస్ఫుల్ ఓట్లు పెట్టేశారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. ఈరోజు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అనేటప్పటికీ ఎవరికైనా సరే ఆ అంశం మీద చాలా ఫోకస్ వస్తుంది. ఆ క్రమంలోనే ఈరోజు చాలామంది నేతలు టీడీపీ వైపు చూస్తూ ఉన్నారు. మెజారిటీ ఈరోజు ఎమ్మెల్యేలు కూడా, ఎస్పెషల్లీ అమరావతి లాంటి గెజెట్ నోటిఫికేషన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం కానీ, మావిగన్ లాంటి ఒక పిచ్చి ప్రతిపాదన తెర మీదకి తీసుకురావడం కానీ, ఈ ఇష్యూ తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలామంది ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. పార్టీలో మీరు చూడండి, ఒక రోజా లాంటి వాళ్ళు, ఒక అంబట్ లాంటి వాళ్ళు, లేకపోతే ఒక భూమన్ లాంటి వాళ్ళు, ఆ 4-5 తప్ప మిగతా వాళ్ళు ఎవరూ వచ్చి కూడా మీడియా ముందు మాట్లాడట్లా, మావిగన్ని సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే అమరావతి గెజెట్ నోటిఫికేషన్లో నోరిప్పడానికే కూడా వాళ్ళు భయపడుతూ ఉన్నారు.
అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు ఆయన విభేదించి జగన్మోహన్ రెడ్డితో అటు లోకేష్ వైపు చూడడానికి లోకేష్తో టచ్లోకి వెళ్ళారు చాలామంది నేతలన్న ప్రచారం జరుగుతుంది. వాళ్ళలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, 100% ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళొద్దు అని నిర్ణయం తీసుకుంటే, ఎమ్మెల్యేలను వెళ్ళనివ్వద్దు అని నిర్ణయం తీసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ సంతకాలు చేస్తూ ఉన్నారు, ఇంకొంతమంది వెళ్ళి శాలరీస్ తెచ్చుకుంటూ ఉన్నారు, ఇంకొంతమంది అనర్హత వేటితో భయపడి వెళ్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మాట అంటే శిలాశాసనం ఆ పార్టీలో. అలాంటిది ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించి ఈరోజు చాలామంది నేతలు వెళ్తూ ఉన్నారు అసెంబ్లీ కంటేనే. అక్కడే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు డినై చేస్తున్నట్టు లెక్క. జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు లక్ష్య పెట్టడం లేదని లెక్క. అలాంటిది లోకేష్తో వాళ్ళు చాలామంది టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంక్లూడింగ్ ఈరోజు రాజ్యసభ సభ్యులు కొంతమంది టచ్లో ఉన్నారు. మెజారిటీ నేతలు లోకేష్ వైపే చూస్తూ ఉన్నారు, తమకు ఆప్షన్ టీడీపీగా చూసుకుంటూ ఉన్నారు నెక్స్ట్ ఎలక్షన్ నాటికి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ వార్తలు ఎప్పుడైతే వైరల్ అవుతున్నాయో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతల మీద నిఘా పెట్టారు అని కూడా నాకున్న సమాచారం. చాలామంది నేతలతో తన టీంతోని ఆ నేతలు ఎక్కడికెక్కడ వెళ్తున్నారు, వాళ్ళ కదలికలు ఎలా ఉన్నాయి, ఎవరెవరితో వాళ్ళు కలుస్తున్నారు, ఎక్కడెక్కడ సీక్రెట్ భేటీలు అవుతున్నారు, ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిఘా పెట్టారు అనేది ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ. ఇప్పుడు ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని రోజులు వెళ్ళాలి అని అనుకున్న డిసైడ్ అయిన నేతలు ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి నిఘా పెట్టి ఆపగలరు? గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు టీడీపీలోకి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఆపగలిగారా? విజయమ్మ భూమనాగిరెడ్డి ఇంటికి వెళ్ళి కూర్చొని బతలాడినా కూడా వాళ్ళు వెళ్ళలేదు ఆ రోజున డిసైడ్ అయిన తర్వాత. జగన్మోహన్ వాళ్ళు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆపలేరు వాళ్ళని. ఇంతమంది రాజ్యసభ సభ్యులు లేరు, జగన్మోహన్ రెడ్డి ఆపగలిగారా? సో ఆ స్థాయిలో వాళ్ళ మీద నిఘా పెట్టే బదులు వాళ్ళని అసంతృప్తిగా ఉన్న నేతలు ఎవరో కనుక్కొని వాళ్ళని కూర్చోబెట్టుకొని, ఏంటి నా వైపు నుంచి ఏమన్నా మార్చాల్సింది ఉందా, మార్చుకోవాల్సింది ఉందా, మీరు వెళ్లకుండా ఉండాలి, మీరు అసంతృప్తిగా ఉండొద్దు, మీరు పార్టీ మీద ఫోకస్ పెట్టాలంటే నేనేం చేయాలి అని వాళ్ళ ముందు కొంచెం తగ్గి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే నిజంగా వెళ్ళాలనుకున్న నేతలు కూడా ఆగిపోతారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం నుంచి అధికార పార్టీ వైపు నేతలు వెళ్ళారు. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, వాళ్ళ క్యాడర్ కూడా వెళ్ళిపోయింది 2019 కంటే ముందు. అదే ఇక్కడ చూస్తే మనం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆల్మోస్ట్ 4 ఎమ్మెల్యేలు ఆయన క్రాస్ ఓటింగ్ చేసి చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు, అది కూడా ఇంకా ఎన్నికలు 2.5 ఏళ్ళు ఉన్నాయి అనుకున్నప్పుడు. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి తేడా. చంద్రబాబు నాయుడు ఒక కార్యకర్త పార్టీలోంచి వెళ్ళిపోతున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చినా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తారు, నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు ఆ కార్యకర్తలను కానీ ఆ ద్వితీయ శ్రేణి నేతలను కానీ. జగన్మోహన్ దగ్గర అప్రోచ్ ఉండదు. వాళ్ళ మీద నిఘా పెట్టే బదులు ఈరోజు వాళ్ళని ఎలా నిలబెట్టుకోవాలని జగన్మోహన్ ట్రై చేస్తే ఆ పార్టీకి ఎంతో కొంత వాళ్ళ వల్ల మేలు జరిగే అవకాశం ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 Telugu YouTube channel.